టెర్రరిస్టుల మీదకేమో మనం వెంటనే దూసుకుపోం. కానీ మన అనుకున్నోడు ఏదో వాడి ఇంటెన్షన్ రైట్ అని తెలిసి వాడు ఎంచుకున్న మార్గం తప్పైనప్పుడు శాంతియుతంగా మాట్లాడేంత మంచి మనసు అయితే మనకు ఉండదు. వీళ్ళ మీదకైతే మనం వెంటనే దూసుకుపోతాం. అవును, ఆబ్వియస్లీ నిజంగా చెప్తా ఉన్నా, మావోయిస్టుల యొక్క ఇంటెన్షన్, వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకు మంచి జరగాలి, ఏదో అంత సమరాజ్యం రావాలని, ఏదో కొంత ఎటు పోయి అది సొసైటీ మీదనే ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఒక హింసాత్మకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అది తప్పు, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, తీసుకునే రైట్స్ లేవు, ఇటువంటి కొన్ని పొరపాట్లు చేస్తారు. బట్ ఓవరాల్గా జనాలకు మంచి చేయాలనేదే పొలిటీషియన్స్ ఇంటెన్షన్, జనాలకు మంచి చేయాలనేదే మావోయిస్టుల ఇంటెన్షన్, జనాలకు మంచి చేయాలన్నదే సంబంధిత ఈ గవర్నమెంట్లో అండర్లో ఎవరైతే ఉంటారో ఆ అధికారుల అందరి యొక్క ఇంటెన్షన్. మీ అందరి ఇంటెన్షన్ ఒకటే అయినప్పుడు, అంటే పోలీసులకు కావచ్చు, ఇంకోరికి కావచ్చు, మిలిటరీకి కావచ్చు, ఆర్మీకి కావచ్చు, ఇంటెన్షన్ ఒకటే అయినప్పుడు ఎంచుకున్న మార్గాలు వేరు. మరి కొడక శాంతియుతంగా మాట్లాడుకుందాం అనుకుంటున్నావు, రా బిడ్డ, నువ్వు టేబుల్ కవతల కూర్చో, నేను యువతల కూర్చుంటా, మాట ఏంది మరి, ముచ్చట ఏంది చెప్పు. మరి మీరు హింసాత్మకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇవాళ మేము 4 బుల్లెట్లు దింపంగానే మాకు లేఖ రాసి వద్దు ఆపుండ్రు అన్నారు. మరి మీరు ఎంతమంది గవర్నమెంట్ అధికారులను పొట్టన పెట్టుకున్నారు, ఎంతమంది పోలీసు వాళ్ళను మీరు చంపేసిండ్రు, ఎంతమంది రాజకీయ నాయకులను మీరు బెదిరించిండ్రు అని మీరు కూడా బాధ్యత అడగనీకి ఉంటుంది. ఇట్లా మనోడు కనుక మనం కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా తుపాకులు తీసుకొని పోతాం. అదే పగోడి మీదక మాత్రం ఇక సంబంధిత చర్చలు ఇవన్నీ కూడా స్లోగా ముమ్మరంగా జరుగుతూ ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? దేశం ముప్పులో ఉన్నప్పుడు, ఈ దేశం నిజంగా ముప్పులో ఉన్నప్పుడు, ఈ దేశానికి ప్రాణగండం ఉన్నప్పుడు ఎవడైనా యోచిస్తాడా? ఎవడైనా సమయాన్ని వృధా చేస్తాడా? ఈ దేశంలో ఉన్న వాళ్ళని తరిమి కొడదామా, లేకపోతే ఈ దేశంలో దాక్కున్న వాళ్ళను వేటాడదామా పక్కన పెడితే, బార్డర్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉన్నది. అన్యం పుల్యం తెలియని అమాయకులు చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ భరతం పట్టాల్సిన బాధ్యత మన మీద లేదా? అటువంటి వాటిపైన ఆపరేషన్ అనేది చాలా వెంటనే చేయాలి. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందా కాదు, ఓవరాల్గా ఇది గవర్నమెంట్కి సంబంధించింది కనుక ఈ రాజకీయ నాయకులంతా ఒకటే. నిజంగా వాళ్ళందరికంటే ఎక్కువ దోపిడీ చేసేదే వీళ్ళు కదా. వాళ్ళు ఎంతైతే మోసం చేస్తారో వీళ్ళు అంతకంటే హత్య రాజకీయాలు చేస్తారు రాజకీయ నాయకులు. వాడెవడో వచ్చి 20 మందిని చంపిండంటాం కదా, అట్లా 200 మంది కార్యకర్తలు చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి మన దేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక శుద్ధపూసలు ఎక్కడా లేరు, కానీ కాకపోతే ఇవి పగలు ప్రతీకాలు. అది ఒక రకమైన కక్ష వాళ్ళకు ఉన్నది. దాన్ని అణిచివేయాలంటే వెంటనే యాక్షన్స్ తీసుకోవాలి. నిజంగా వీళ్ళు ఇంటెన్షన్ రైట్ అని మనం మాట్లాడుకున్నాం, ఎంచుకున్న మార్గం తప్పని కూడా మనం చెప్పినాం. సో మాట్లాడే అవకాశం కల్పించుండ్రి, మాట్లాడుండ్రి. సాధ్యమైనంత వరకు వాళ్ళను మంచి మార్గాన్ని ఎంచుకొని రాజకీయంగా వచ్చి కొట్లాడమని చెప్పుకుండ్రి. జనాలకు మంచి చేయాలంటే ఇట్లా తుపాకులతోటి, ఈ యొక్క మారణాయుధాలతోటి కాదని మీరు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియజేస్తే బాగుంటుంది. తెలంగాణ అభివృద్ధిపై భారత్ సమ్మిట్లో ప్రశంసలు. ఉప ముఖ్యమంత్రి బట్టి హైదరాబాద్లో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు చెందిన ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు, విదేశీ ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమ్మిట్లో భాగంగా హాజరయ్యారు. శుక్రవారం జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉగ్రదాడిపై సంతాప నేపథ్యంగా శనివారం వాయిదా వేయబడ్డాయి. మొత్తానికి తెలంగాణ అభివృద్ధి చెందుతూ